మధు గారు రీసెంట్ గా నేను ఒక వీడియో చూసాను, క్యాబిన్ క్రూ అసలు అవసరం లేదు ఫ్లైట్ లో అని చెప్పి అంటున్నారు. సుమా గారు ఒక కుకింగ్ షో సెలబ్రిటీ అన్నమాట. సుమా గారు అతను అడుగుతారు అనమాట, హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి అంటే అతను చెప్తారు మా మదర్ ని ఫస్ట్ టైం ఫ్లైట్ లో తీసుకెళ్లడం హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్తారు. తర్వాత అతను ఎలా చెప్పారంటే క్యాబిన్ క్రూ చూసి ఏంట్రా అమ్మాయి అంత అందంగా ఉంది కానీ కప్పులు ఏరుకుంటుంది. ఆ స్టేట్మెంట్ అనేది నాకు నచ్చలేదు. వీఆర్ నాట్ దే టు సర్వ్ యూ, వీఆర్ దే టు సేవ్ యూ. క్యాబిన్ క్రూ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మేము 3 months ట్రైనింగ్ చేస్తాం, డోర్స్ ఎలా ఓపెన్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఫ్లైట్ లో ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయింది, ఒక ప్రెగ్నెంట్ లేడీ ట్రావెల్ చేస్తున్నారంటే ఆమెకు సడన్ గా నొప్పులు వస్తే ఎవరుంటారు ఫ్లైట్ లో, అండ్ సడన్ గా ఫ్లైట్ లో ఏదైనా ఫైర్ అయింది మేము హ్యాండిల్ చేస్తాం. వి ఫైట్ ఫర్ ద ఫైర్. కొంతమంది తీసి పడేస్తారు. ఒక్కొక్కసారి రిలేటివ్స్ కూడా ఎలా అంటే మధు వెళ్ళి కాఫీ తీసుకురా, నువ్వు ఎలాగో ఫ్లైట్ లో చేసేది ఇదే కదా. What is the toughest situation in your life? మమ్మీకి సడన్ గా కిడ్నీ ఇష్యూ వచ్చింది. 2 days కొంచెం బానే ఉన్నారు అనుకున్న తర్వాత ఏమి తిన్నా వామిట్ అయిపోయేది ఆమెకి. Your life. గా యాక్సిడెంట్, ఆ సిచ్యువేషన్స్ ఎవరికి రావద్దని కోరుకుంటాను అంతే. మరి ఇంత అందమైన అమ్మాయి ఎందుకు సినిమాలో ట్రై చేయలేదు? మూవీస్ కి వెళ్ళాలి అంటే నాకు ఎందుకో భయం. మీరు నాకు రెమ్యునేషన్ తక్కువ ఇచ్చినా ఓకే గానీ కాస్టింగ్ కౌచ్ అవి చేయాలంటే నా వల్ల కాదు. ఐఎమ్ వెరీ మచ్ స్కేర్. క్యాప్టెన్స్ ఎవరైనా మీతో ఫ్లర్ట్ చేశారా? అయ్యో, ఎవరైతే ఎయిర్ హోస్టెస్ అవ్వాలనుకుంటున్నారో ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి? వాట్ అబౌట్ లవ్ అండ్ మ్యారేజ్? మీకు ప్యాకేజెస్ ఎలా ఉంటాయి?